హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఆల్జిబ్రిక్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా. ఒకసారి లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అంటే ఫార్ములాస్ అన్ని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. ఓకే. చూడండి ఆల్జిబ్రిక్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయవలసింది. ఓకేనా. చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి పూర్తిగా రాయట్లేదు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు మీకు ఆల్రెడీ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ స్క్వేర్ అంటే 1. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ మనకి. ఎంతది 4. సో ఈ వాల్యూ వేస్తున్నాను చూడండి. సో 2ab ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఓకే. ఓకే అర్థమైందా. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సెన్స్ రాసుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. సో 4. సో ప్లస్ 4 అంటే వెళ్తే ఏమవుతుంది, 2ab 1 మైనస్ 4. ఓకేనా. సో 2ab ఈజ్ ఈక్వల్ టు ఎంత, -3. ఓకే. సో ఏబి ఎంత, మైనస్ ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు -3/2. ఓకేనా. సో అర్థమైందా. ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. పూర్తిగా రాయలేదు ఇది. ఓకే. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ స్క్వేర్ అంటే 1 × 1 1. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే. 4 వేసాం. 4 ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 1. సో 2ab ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4. సో -4 అంటే ఏమవుతుంది, 1 మైనస్ 4 కదా. సో 4లో 1 తీస్తే 3, 6 మైనస్ ఉంది ఇక్కడ -3. ఓకే. సో ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఏంటి, ఏబీ వాల్యూ ఎంత, -3/2. ఓకే. సో ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా. సో సేమ్ ఇక్కడ కూడా బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 హోల్ స్క్వేర్. చూడండి సేమ్ ఫార్ములా ఇక్కడ. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే. హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఏ అంటే ఎంత, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 హోల్ స్క్వేర్ అంటే 4 × 4 16. ఓకేనా. సో క్లియర్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ కదా. సో 2 × 2 అంటే 4. సో 2 × 2 బి పవర్ 4 ప్లస్, చూడండి దీన్ని ఎట్లా రాయొచ్చు, ఏబి హోల్ స్క్వేర్ని రాయొచ్చా, ఈజ్ ఈక్వల్ టు 16. సో ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ ఏబి హోల్ స్క్వేర్. ఏబి అంటే ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూ మనకు చూడండి ఒకసారి. ఏబి వాల్యూ ఎంత, ఏబి వాల్యూ ఎంత, -3/2 కదా. సో ఏబి వాల్యూ -3/2 వేయచ్చు కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే. 16. ఓకేనా. సో ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2 ఇంటూ, చూడండి మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది కదా. 3 హోల్ స్క్వేర్ అంటే 9, 2 హోల్ స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకేనా. సో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 2 = 4 కదా. సో ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4
ప్లస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 16. సో a⁴ ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9/2 అటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కదా. సో 16 మైనస్ 9/2. ఓకే, సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 2. సో 1 2 జర్ 2 కదా, 2 × 16 అంటే 32 మైనస్ 9. ఓకేనా? ఓకే, సో అర్థమైంది ఇక్కడ. ఓకే, 32 మైనస్ 9 అంటే 23/2. 23/2. ఓకే, సో a⁴ ప్లస్ b⁴ వాల్యూ ఎంత 23/2. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? సో a⁴ ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు 23/2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా క్లియర్గా? ఓకేనా? సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం రెండు వాల్యూస్కి కూడా. సో ఫస్ట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. ఓకే, a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 2ab. ఇక్కడ a² ప్లస్ b² వాల్యూ మనకు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో 4 ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 1. ఈ +4 అటువైపు వెళ్తే ఏమవుతుంది -4. సో 1 - 4 అంటే -3. సో ab ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే ab ఈజ్ ఈక్వల్ టు -3/2. సో నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 4 కదా. సో a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 4. సేమ్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసాం. ఓకే, a² ప్లస్ b² హోల్ స్క్వేర్. సో ఇక్కడ a ప్లస్ b ప్లస్లో a² ఉంది, అంతే. a ప్లస్లో a² ఉంది, b ప్లస్లో b² ఉంది. సో సేమ్ ఫార్ములా, సేమ్ ఐడెంటిటీ, a² ప్లస్ b² ప్లస్ 2ab. సో a² హోల్ స్క్వేర్ కదా, a అంటే a² కదా. ఓకే, అర్థమైందా? సో b² b అంటే b². సో b² హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, ab అంటే a² b². సో a⁴m హోల్ పవర్ అంటే a⁴m అని కదా, 2 × 2 4, a⁴ ప్లస్ b⁴. సో 2 × ab హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 16. సో ab వాల్యూ మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. సో -3/2 ఆ వాల్యూ వేసాం. ఓకే, సో సింప్లిఫై చేసాం. ఓకేనా? a⁴ ప్లస్ b⁴ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోతుంది ఇక్కడ. సో 3 హోల్ స్క్వేర్ అంటే 9, 2 హోల్ స్క్వేర్ అంటే 4. సో 9/4, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఈ +9/2 ఇటువైపు వస్తే ఏమవుతుంది -9/2. సో ఎల్సిఎం చేసాం, సింప్లిఫై చేసాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ a⁴ ప్లస్ b⁴ ఆన్సర్ ఎంత 23/2. ఓకే, సో అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే.